అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ చిక్కుల్లో పడ్డట్లే తెలుస్తుంది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో ఇద్దరు ఉన్నతాధికారులను ఇవాళ అరెస్టు చేసింది. అందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కళ్యాణ్ కుమార్, మరొకరు పశుసంవర్ధక శాఖ సీఈఓ సభావత్ రామచందర్ ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించింది. కాగా నిందితులిద్దరూ ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై చట్ట విరుద్ధమైన చర్చలకు పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించి 2.1 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని తేల్చారు. కాగా అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్రపై ఏసీబీ ఏమీ చెప్పలేదు. మరోవైపు ఇంతకు ముందు వచ్చిన ఆరోపణలను తలసాని ఖండించారు. గొర్రెల పంపిణీలో ఎటువంటి స్కామ్ లేదని చెప్పారు. చూడాలి మరి ఈ గొర్రెల స్కామ్ కేసు ఎటువైపు దారి తీస్తుందో. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాజకీయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంచెం స్లో అయ్యారనే చెప్పవచ్చు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, అంత ముందుకు తెలుగుదేశం పార్టీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నప్పుడు రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉండేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీపై నిప్పులు చెరిగేవారు తలసాని శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కూడా కేటీఆర్ తర్వాత అంత బలంగా వాయిస్ చేసే వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందో, సీఎం గా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మాటల్లో పదును కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికల్లో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కేవలం పబ్లిక్ మీటింగులో పాల్గొన్నాడు తప్పితే మునపటిలా తన దూకుడు మాత్రం ప్రదర్శించలేకపోయాడు. చూడాలి తలసాని స్లో కావడానికి కారణాలేంటో భవిష్యత్తు తెలుస్తుందేమో.